ఎవరైతే ఈ ఎంటైర్ యూకే వీసా స్కామ్కి ఒక సెంట్రల్ పాయింట్గా ఉన్నారో, ఎవరైతే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నందన గారు అండ్ మధుకర్ గారికి ఎగైనెస్ట్గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయగలిగారో, ఎవరినైతే నందన గారు అక్కడ యూకేలో ఒక అమ్మాయితో మిస్బిహేవ్ చేశాడు, అందుకనే ఆయన వీసా రాలేదు, క్యాన్సిల్ చేశారని చెప్పి ఎలిగేషన్ చేశారో, ఆ వ్యక్తితో ఇప్పుడు నేను దాదాపుగా ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడాను. ఆయన ఎవరు, ఆయన ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ కేసు ఫైల్ చేశారు, నందన గారు వేసిన ఎలిగేషన్స్కి ఆయన రెస్పాన్స్ ఏంటి, ఆయనతో పాటు ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు, టోటల్గా స్కామ్ అయిన అమౌంట్, వాళ్ళు కోల్పోయిన అమౌంట్ ఎంత, అండ్ ఫైనల్గా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, నందన గారి దగ్గర నుంచి కానీ మధుకర్ దగ్గర నుంచి కానీ లేదంటే ఈ సిస్టమ్ దగ్గర నుంచి కానీ వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది ఆయన చాలా నీట్గా చెప్పారు. మీకు వినిపించే ముందు, హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వీస్. 2 days అయింది, 3 days అయింది ఆల్మోస్ట్. ఎందుకు మా యూకే వీసా స్కామ్ కాంట్రవర్సీ మీద వీడియో చేయట్లేదు అంటే, నా దగ్గర ఏదైనా ఎక్స్క్లూజివ్ అప్డేట్ ఉంటే ఖచ్చితంగా వీడియో చేస్తానని చెప్పి లాస్ట్ టైం కూడా చెప్పాను. నేను సోషల్ మీడియాలో ఉన్న ఇన్ఫర్మేషన్తో మళ్ళీ స్పామ్ చేయాలని అనుకోవట్లా, ఎందుకంటే చాలామంది చేస్తున్నారు, చాలామంది తవ్వి తీసి లాజికల్గా రైస్ చేస్తున్నారు కూడా. యూకే నుంచి ఒక ఇద్దరు చేస్తున్నారు, ఆస్క్ జై అని చెప్పి ఆయన చేస్తున్నారు, ప్లస్ షోను. నెక్స్ట్ కెనడా నుంచి ఒక ఆయనతో ఎంత లాజికల్గా తీసి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తున్నారు, సుబ్బు పాపారాయుడు అని చెప్పి ఒక పేజ్ ఉంది ఆయన. ఇలా చాలామంది ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే ఇలా మనం చేస్తానే ఉన్నాం కానీ అక్కడి నుంచి మాత్రం ఎటువంటి రెస్పాన్స్ లేదు. వాళ్ళు అసలు నిమ్మకి నీరెత్తినట్టున్నారు. మరి వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు, వేరే వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు తెలియదు కానీ ఫేస్బుక్ వాటిలో వాళ్ళ పాత వీడియోస్కి షార్ట్స్ అప్లోడ్ చేసుకుంటున్నారు. సో వాళ్ళు ఏదైనా రెస్పాండ్ అయ్యి ఏదైనా అంటే అసలు ఈ ఇష్యూకి ఏదో ఒక లాజికల్ ఎండ్ ఉండాలి కదా, ఒక కంక్లూజన్ ఉండాలి కదా. ఎంతకాలం ఇట్లా మనం మాట్లాడితే ఇంక మనకు నోరు నొప్పి వచ్చి మనం ఆగిపోవటమేనా? సిస్టమ్ తన పని తను చేసుకుంటే వెళ్తుందంటే సిస్టమ్ మీద భరోసా ఉంది, జ్యుడిషియరీ మీద నమ్మకం ఉంది, కానీ అది ఎప్పుడు తెలియద్ది. ఈ లోపల వీళ్ళ పరిస్థితి ఏంటి? ఎన్నో లక్షలు అప్పు చేసి కట్టిన వాళ్ళు ఉన్నారు. మొన్న ఒకరితో మాట్లాడాను, అన్ఫార్చునేట్గా నేను రికార్డ్ చేసుకోలేదు కానీ వాళ్ళు వడ్డీ కట్టుకోలేక అక్కడ యూకేలో ఉండి అక్కడ యూకేలో జీవించడంకి డబ్బులు ఇచ్చేసుకొని ఇక్కడ తీసుకునే అమౌంట్కి ఇక్కడ వడ్డీ కట్టలేక వాళ్ళు పడుతున్న కష్టాలు ఇన్ని కాదు. నాకు లిటరల్గా ఏడుపు వచ్చేసింది. రికార్డ్ చేసుకుంటే బాగుండదు, మీకు ప్లే చేస్తుంది. నేనే ఎమోషనల్ అయిపోయాను. అలాంటి వాళ్ళు ఉన్నారు. మరి దీనికి ఒక లాజికల్ ఎండింగ్ ఇవ్వాలి కదా. సో ఆయన ఏం కోరుకుంటున్నారు ఏంటన్న చెప్పారు, మీరు వినండి. విన్న తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. విన్న తర్వాత మళ్ళీ నేను మాట్లాడతాను. వీడియో లైక్ చేసి చూడండి, ఎందుకంటే వీడియో రీచ్ వెళ్ళాలి. ఇది ఖచ్చితంగా చాలామందికి చేరాలి. దీనికి ఎలాంటి లాజికల్ కంక్లూషన్ ఉండాలని మీరు అనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి. అక్కడ ఉన్న బాధితులు ఏం కోరుకుంటున్నారు దాని మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మామ చెప్పే కదా, ఏదైనా ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ఉంటే చేస్తా. పారిపోలేదు, భయపడలేదు, ఏమీ లేదు, నేను ఇక్కడే ఉన్నా, రోజు మీకు కనిపిస్తున్నా. ఈ ఇష్యూ మీద అందరూ మాట్లాడుతున్నప్పుడు సేమ్ ఇన్ఫర్మేషన్ మాట్లాడేదానికన్నా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇంకా ముందుకెళ్తుంది కదా. మనం ఏదో చేసి మళ్ళీ అది వెళ్ళక ఇది వెళ్ళక ఎందుకని చెప్పి ఆగిపోయి అంతే. సో ఇలాంటిది ఉంది కాబట్టి నేను ముందుకు వచ్చా, ప్రజెంట్ చేస్తున్నా. ఒకసారి వినండి ఆయన ఏం చెప్తున్నారు ఏంటి అని చెప్పి. హలో శివ గారు, వినిపిస్తుందా? చెప్పండి శివ గారు, నేను ఒక వాయిస్ నోట్ విన్నా. ఏంటిదంటే మీరు అక్కడ యూకేలో ఎవరో అమ్మాయిని వీడియోలు తీశారు, సో దానివల్లే మీ యూకే వీసా పోయింది, దానికి మమ్మల్ని బ్లేమ్ చేస్తే అలా అని నందన గారితో ఒక వాయిస్ నోట్ విన్నా. సో మీరు అసలు యూకే ఎప్పుడు వెళ్ళారు, అసలు మీది ఏ వీసాలో ఉన్నారు, వాళ్ళ దగ్గర వర్క్ చేశారా, అసలు ఏంటిది ఆ స్టోరీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే అండి, ఫస్ట్ నేను యూకే వెళ్ళినప్పుడు వాళ్ళ వీసా మీద వెళ్ళలేదు. నేను స్టూడెంట్ గా వెళ్ళాను, దాని మీద నేను వర్క్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు ఆపర్చునిటీ వచ్చింది ఒక కంపెనీలో, దాంట్లో నేను వర్క్ చేశాను. సో నా వీసా అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చేసాను. ఇప్పుడు 2023లో వచ్చిన తర్వాత వీళ్ళని అప్రోచ్ అయింది 24లో అప్రోచ్ అయ్యాను నేను. 2024 1 year గ్యాప్. ఈ 1 year నేను ఇండియాలోనే ఉన్నాను. వాళ్ళకి మెసేజ్ చేసినప్పుడు వాళ్ళ హస్బెండ్ కి కాంటాక్ట్ చేసి మాట్లాడారు. నేను వేసింది మా వైఫ్ కోసం. నేను ఎప్పుడైతే వీళ్ళు ఇట్లాగా నాకు సిఓఎస్ ఇచ్చారండి, సిఓఎస్ అంటే అక్కడ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత తను వెళ్ళి అప్రోచ్ అయితే అక్కడ ఎంప్లాయర్ అసలు మీరెవరో నాకు తెలియదు, మధు మిమ్మల్ని ఫ్రాడ్ చేశాడు, మా కంపెనీ మీద ఇట్లా వీసా వేశాడు, నేను వెంటనే క్యాన్సిల్ చేస్తున్నానని చేసేసాడండి. అక్కడున్న ఎంప్లాయరే మీకు డైరెక్ట్ చెప్పాడు ఇది సిఓఎస్ అసలు మా సంబంధం లేకుండా మధు గారు ఇచ్చారని చెప్పి? అవును. ఆ ఎంప్లాయర్ కావాలంటే మనకి ఆన్లైన్ లోకి వస్తారు, వీడియో కాల్ మాట్లాడతారు, ఆ ఎంప్లాయర్ తగిన ప్రూఫ్లన్నీ చూపిస్తారు. అతని కంపెనీ మీదే ఈయన 4 సార్లు మళ్ళీ ఇచ్చారు వీసా వేరే వాళ్ళకి కూడా. వాళ్ళకి కూడా క్యాన్సిల్ చేశాడు ఆ ఎంప్లాయర్. ఎందుకంటే అతని ఐడి పాస్వర్డ్ అనేది మధు దగ్గర ఉందంటండి. అతను మరి వాళ్ళు ఏం డీలింగ్స్ పెట్టుకున్నారో ఏం చేశారనేది మధు దగ్గర ఉందంట. ఆ మధు ఏం చేశాడంటే ఎంప్లాయర్
ఎప్పుడైతే కంట్రీలో లేకుండా, అంటే తను పాకిస్తానీ సిటిజన్ అనమాట. సో పాకిస్తానీ సిటిజన్ దగ్గర, పాకిస్తానీ వాళ్ళు అనమాట, వాళ్ళు అక్కడికి వెళ్ళారు హాలిడేస్ కి. సో ఎంప్లాయర్ లేని టైంలో ఇతను మాకు సిఓఎస్ ఇచ్చాడు. ఓకే ఓకే. సిఓఏ మాకు తెలియదు కదా ఎంప్లాయర్ లేడు అని చెప్పి. మేము ఎప్పుడైతే ఎంప్లాయర్ ని కాంటాక్ట్ చేసామో, సిఓఎస్ వచ్చి వీసా సక్సెస్ అయ్యాక కాంటాక్ట్ చేసిన వెంటనే, అసలు మీరు ఎవరో నాకు తెలియదు, అసలు ముందు మధుని ఆన్లైన్ లోకి రమ్మనండి, కాల్లోకి రమ్మనండి, నాకు 70 lakhs దాకా నన్ను బ్లేమ్ చేశాడు ఇట్లా అని చెప్పేసి అతను మా దగ్గర మాట్లాడాడు. మేము కనీసం 6 months ట్రై చేసామండి. కాంటాక్ట్ లోకి రండి మధు గారు, అది ఇదంటే మా అబ్బాయికి బాగాలేదు, నేను ట్రిప్స్ వేస్తున్నాను, నేను అవుట్ ఆఫ్ లో ఉన్నాను, ఇట్లాగా మాకు చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. మొత్తం చార్ట్ అంతా ఉంది మన దగ్గర. సో తర్వాత ఏం చేశాడు, ఇట్లా 15 lakhs మీరు ఇచ్చేసేయండి, మా వల్ల కాదు అని చెప్పంగానే, అంటే మన క్యాన్సిల్ అయిపోయాక, వీసా క్యాన్సిల్ అయిపోయాక మమ్మల్ని బ్లాక్ చేసాడండి. బ్లాక్ చేసేస్తే మళ్ళీ మేము వేరే నెంబర్ల నుంచి అట్లా ఒక్కసారి కాంటాక్ట్ చేస్తే 2 lakhs బ్యాక్ చేశాడు. ఇంకా 13 lakhs ఇవ్వాలి. ఆ 13 lakhs కి మేము అడిగినందుకు వాళ్ళు మా మీద ఇట్లాగా నెగిటివ్ ప్రచారం అనమాట మొత్తం. అసలు ఇండియా వచ్చిన 1 year తర్వాత నేను, ఒకవేళ వాళ్ళే పంపించారనుకోండి, వాళ్ళకి అసలు నా వీసాకి వాళ్ళకి సంబంధం లేదు కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీసాకి వాళ్ళకి సంబంధం లేదు. రెండోది, నేను కంపెనీలో రిజిగ్నేషన్ చేశాను, ఆ ఈమెయిల్ ఐడి నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఓకే. అంటే మీరు స్టూడెంట్ గా తర్వాత వర్క్ చేసిన కంపెనీలోంచి మీరు రిజిగ్నేషన్ చేసి ఇండియాకి వచ్చారు, మీ వీసా అయిపోయింది. ఇండియా, అవునండి. ఓకే. కంపెనీ ఎంప్లాయర్స్ కూడా వాళ్ళు వచ్చి మాట్లాడతారు. సో అట్లా ఫాల్స్ ఎలిగేషన్స్ చేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కేసుని ఏదో పక్కదో పట్టిద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ నేను ఇండియాలో కేసు ఎందుకు పెట్టకూడదండి? ఇండియన్ అమౌంట్ నేను ట్రాన్స్ఫర్ చేశాను. ఓకే, ఇండియాలోనే మొత్తం జరిగింది. వాళ్ళు సిఓఎస్ కూడా నాకు ఇండియానే పంపించారు. ఈ పంపించి ఇవన్నీ జరిగినప్పుడు నేను మోసపోయాను కాబట్టి నేను కేసు పెట్టాను. ఇండియన్ చట్టాలు వర్తిస్తాయి దానికి, ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది ఇండియన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్. అది పరిస్థితి అండి. ఇలా మీతో పాటు ఇంకెంతమంది ఉన్నారండి? నా దగ్గర అయితే 56 members ఉన్నారండి. నేను వాళ్ళ ఫోన్ నెంబర్స్, అమౌంట్, ట్రాన్సాక్షన్స్, వాట్సాప్ చాట్స్ అన్ని మొత్తం పెట్టుకున్నాను. ఇవన్నీ మేము ఇస్తున్నామండి, సిఐడికి ఇస్తున్నాము. తర్వాత యూకే కూడా, అంటే ఎక్స్టర్నల్ మినిస్ట్రీని కూడా కాంటాక్ట్ చేస్తున్నాము. ఇది టోటల్ అమౌంట్ ఎంత ఉంటుందండి? ఇది ఇప్పుడు ప్రెసెంట్ నా దగ్గర వచ్చేసి 14.5 crores దాకా వచ్చింది. సో ఈ 56 మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళు అంటే ప్రూఫ్లు ఉన్న వారి వరకే తీసుకున్నారండి. అదే ఇప్పుడు ఒక 3 years అయిన వాళ్ళు ఏం చేశారంటే, కొంతమంది దగ్గర వాట్సాప్ చాట్స్ డిలీట్ అయిపోయినాయి, కొంతమంది ఏమో అబ్రాడ్ నుంచి ఇండియా వచ్చి ఆ వాట్సాప్ నెంబర్ మెయింటైన్ చేయలేక దాంట్లో పోయినాయి అనమాట. సో ఏదైతే ప్రూఫ్లు ఉన్నాయో అవి మాత్రమే తీసుకున్నాను, వాట్సాప్ చాట్స్ కానీ ఇవి కానీ. శివగారు, ఇప్పుడు వీళ్ళందరూ సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత వచ్చారు. అసలు ఇనిషియల్ గా మీకు నేను కాకుండా ఇంకా బాధితులు ఉన్నారు అని మీకు ఎలా అనిపించింది? ఎలా తెలిసిందంటే, నన్ను బ్లాక్ చేయంగానే నేను ఒక 500 different నెంబర్స్ నుంచి కాల్ చేశానండి. చాలా సార్లు కాల్ చేశాను, తను లిఫ్ట్ చేయట్లేదు. నాకు వేరే సోర్స్ లేకుండా పోయింది. వాళ్ళు ఏం చేశారంటే ఒక గ్రూప్ పెట్టుకున్నారు, డెస్టినీ కన్సల్టెన్సీ గ్రూప్ అని. ఆ జాబ్స్ అందులో ఒక 1000 members ఉన్నారు. ఈ 1000 members కి నేనేం చేశానంటే, ఒకసారి ఆ గ్రూప్ లో చూస్తే నన్ను రిమూవ్ చేసేసారు. రిమూవ్ చేస్తే నేను ఎవరైతే నాలాగా రిమూవ్ అయ్యారో వాళ్ళందరినీ కాంటాక్ట్ చేశాను. అందరిది సేమ్ నా పరిస్థితి. ఓకే, మీరే ఆ గ్రూప్ లోంచి కాంటాక్ట్ రిమూవ్డ్ అన్న నెంబర్స్ అన్నిటికీ కాల్ చేసి ఏమైంది, ఎందుకు రిమూవ్ చేశారని కనుక్కున్నారా? నేను ఫ్రాడ్ అయ్యాను, మీ పరిస్థితి ఏంటి అని చెప్పి అడిగాను. అసలు మిమ్మల్ని ఎందుకు రిమూవ్ చేశారు అని అడిగితే వాళ్ళు ఇలాగే చెప్పుకొచ్చారు. సో అప్పుడు నేను డేటా మొత్తం తీసుకొని అప్పుడు నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి, ఆ పోలీస్ స్టేషన్ లోనే నేను అప్పటికే ఒక 20 మంది పేర్లు అక్కడ ఇచ్చిన్నాను స్టేషన్ లో. ఇదంతా 1 year బ్యాక్ జరిగింది. నేను కేసు పెట్టేటప్పుడే జరిగింది. ఆ 3 తెలుగు వాళ్ళు మమ్మల్ని ఇది చేశారు అని చెప్పి ఆవిడ పెట్టారు కదండి. ఆ 3 కాదండి, అది నేను ఒక్కడే. ఓకే, ఆ 3 ఎందుకు పెట్టారంటే, నాతో పాటు 2024లో ప్రవీణ్ అని చెప్పి ఒక కుర్రాడు వరంగల్ నుంచి, అతను సిఐడిలో కంప్లైంట్ ఇచ్చారు. నేనేం చేశానంటే, నేను ఎఫ్ఐఆర్ పెట్టించిన తర్వాత ఇది అందరికీ తెలియాలి అని చెప్పి పేపర్ కు పెట్టాను. అప్పుడు వాళ్ళు 3 పేర్లు ఇచ్చాను, అంటే నా పేరు, వాళ్ళిద్దరు పేర్లు, ప్రవీణ్ వాళ్ళ కజిన్. సో అందుకని చెప్పి 3 తెలుగు వాళ్ళు అని చెప్పి ఆవిడ పెట్టి అలా డైవర్ట్ చేశారండి అందరినీ. ఓకే, సో యాక్చువల్గా మీ మీద ఇలాగా ఏదో వీడియోలు తీస్తున్నారు అమ్మాయి అని చెప్పి యూకేలో అసలు ఎలాంటి కేసు కానీ ఏవి కానీ లేదు, అసలు మీరు ఆ కంపెనీ వర్క్ చేయలేదు కదా అంటున్నారు, అంతే కదా?
అసలు వాళ్ళని కలవలేదండి. ఈవెన్ నందన మొహం కూడా నాకు అంటే వాళ్ళు నన్ను చూడలేదు. ఓకే, మధుకర్ని మాత్రమే నేను మీట్ అయింది. మధుకర్ని ఒక్కసారి నేను కూడా ఆఫీస్కి వెళ్ళాను, 3 hours ఉన్నాను. ఏ ఆఫీస్కి వెళ్ళారు? వెళ్ళాను. అతనిది పోల్చెస్టర్ లో ఆఫీస్ ఉంది, డెస్టినీ కన్సల్టెన్సీ. అక్కడికి వెళ్ళాను. దాని తర్వాత నేను డబ్బులు కట్టే ముందు గుంటూరు ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ ఎవరున్నారు? అక్కడ 2 అమ్మాయిలను వాళ్ళ ఫాదర్ ఉంటారండి. ఓకే, వాళ్ళ ఫాదర్. ఓకే, మీరు వాళ్ళ ఫాదర్ తో కూడా మాట్లాడారా? అయిపోయిన తర్వాత, అంటే ఫస్ట్ స్టార్టింగ్ డబ్బులు వేసే ముందు మాట్లాడాను సార్. మాట్లాడారు. దాని తర్వాత అసలు ఒక్కసారి కూడా కాంటాక్ట్ చేయలేదు. మీ ట్రాన్సాక్షన్స్ లో ఆయన కేసుని కూడా ఉన్నాయి కదా? అవునండి, ఆయనకంటే వాళ్ళకి డైరెక్ట్ గా వేయలేదు, వాళ్ళు ఇచ్చిన అకౌంట్ నెంబర్లకు వేసాను. అది అయితే పోలీసులు ఇప్పుడు ఎంక్వైరీ చేసి వాళ్ళు మనీ అనేది ఎవరికి వెళ్ళింది ఏంటి అనేది మొత్తం వాళ్ళకి ఒక ఇది అనేది వచ్చింది. మీరు ఇనిషియల్ గా కేసు పెట్టినప్పుడు పోలీసులు ఈ కేసు తీసుకున్నారండి, లేదంటే సింపుల్ గా అయిందా, లేదంటే మీరు ఎంత కష్టపడ్డారు ఈ కేసు ఫైల్ చేయడానికి? ఈ కేసు ఫైల్ చేయడానికి లిటరల్ గా నేను 6 months రన్ అయ్యాను. 6 months స్టేషన్ చుట్టూ తిరిగాను. ఓకే, చాలా ఎట్లా అంటే ప్రెజర్ ఎట్లా అంటే వీళ్ళు పొలిటికల్ గా కూడా ఫోన్ చేయించారండి. ఓకే, అండ్ నా ఒక్కడికే కాదు, నేను ఇప్పుడు బాధితులు అంటే సేమ్ నాలాగే ఉన్న వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకు కూడా సేమ్ పొలిటికల్ ఫోన్లు, సేమ్ మొత్తం సేమ్ అంటే డిట్టో. ఏంటంటే వీళ్ళ మీద ఎవరైనా కేసు పెట్టడానికి వెళ్తే మా లాయర్ వస్తారు అని చెప్తారు మొత్తం. ఓకే, వాళ్ళని పంపించి వీళ్ళు ఎస్కేప్ అవుతారు. ఆ కేసు అంతటితో ఆగిపోద్ది, దాని తర్వాత రన్ అవ్వదు. ఏదన్నా స్టేషన్ కి వెళ్ళి అక్కడ మాట్లాడి కేసు పెట్టిద్దాము అంటే వెంటనే స్టేషన్ ఫోన్లు వచ్చేస్తాయి, వాళ్ళ మీద కేసులు పెట్టద్దు అని. ఏదన్నా ఉంటే సెటిల్ చేసుకున్నాం అంటారు కానీ వీళ్ళు ఎప్పుడు రారండి, మొత్తం బ్లాక్. ఇక ఇక్కడ తిరుగుతా ఉండాలి బాధితుడు, టైం వేస్ట్ చేసుకుంటా పాప ఉద్యోగాలు మానుకొని తిరుగుతా ఉండాలి. నేను 6 months తిరిగితే అప్పుడు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ వాళ్ళు చాలా అంటే ఏంటంటే ముందు ఇనిషియల్ గా వాళ్ళు నమ్మి పంపించారు, గుంటూరు పంపించారు, 2-3 చాలా చేశారు. కానీ ప్రెజర్లు మరి పొలిటికల్ గా ప్రెజర్స్ వస్తా ఉంటాయి కదా సార్, అది పరిస్థితి. వాళ్ళకి తెలియకపోవచ్చు పొలిటికల్ గా అంటే ఏంటంటే ఏం జరుగుతుంది అనేది. ఇండివిజువల్ గా మేము పెట్టాం కదా వెళ్ళి, అందుకని వాళ్ళని ఎక్కువ నమ్మారు. ఓకే, మీరు కేసు పెట్టిన తర్వాత అసలు ఎంతవరకు ప్రొసీడ్ అయిందండి కేసు? అసలు ఎక్కడి వరకు వెళ్ళింది? నేను కేసు పెట్టి లాస్ట్ November లో పెట్టానండి, 2025. మొన్నటి దాకా నాకు 1.5 month క్రితం దాకా నాకు ఏ అప్డేట్ లేదు. ఎప్పుడైతే సోషల్ మీడియాకి వచ్చిందో అప్పుడు అప్డేట్ అనమాట. లుకౌట్ నోటీస్ ఇచ్చారు, ఇట్లా చేసాము వాళ్ళు. అంటే ఎస్ఐ గారు ఏం చెప్పారంటే వాళ్ళ పాస్పోర్ట్స్ ఇవన్నీ తెప్పించడానికి కొంచెం లేట్ అయింది, అందుకనే మాకు అని చెప్పారు. అంటే బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఏం చేస్తున్నారనే మనకు కామెంట్ చేయలేము. బట్ సోషల్ మీడియా ప్రెషర్ మీకు మీ కేసుకి యూజ్ అయిందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి, ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియా ప్రెషర్, వీటి వల్లే ఈ రోజున కొంచెం బాధితుల సైడ్ జనాలు అంటే ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. నన్ను అడిగితే చాలా బాగా యూజ్ అయిందండి, చాలా బాగా చేశారు. వాస్తవాలు ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే చూపించటంలో చాలా బాగా చేశారు. ఓకే, మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత అట్నుంచి వాళ్ళు క్వాష్ చేయటం కానీ దాని ఏమైనా ప్రొసీడింగ్స్ అయినాయా? వాళ్ళు యాక్చువల్ గా క్వాష్ చేశారండి. వేస్తే అక్కడ మన కోర్టు నోటీస్ నాకు ఏమని వచ్చిందంటే సో అండ్ సో పర్సన్ క్వాష్ వేశారు. ఓకే, కానీ మేము ఎక్స్ట్రా ప్రూఫ్స్ మిమ్మల్ని అడుగుతున్నాము, మీకు 2 months దాకా టైం ఇస్తున్నాము, ఎక్స్ట్రా ప్రూఫ్ సబ్మిట్ చేయండి అని ఇచ్చారండి. క్వాష్ చేస్తాను అని మాత్రం ఎక్కడా రాయలేదు. ఓకే, ఎక్స్ట్రా ప్రూఫ్స్ మిమ్మల్ని అడిగారా? అవునండి. ఓకే, మరి మీరు సబ్మిట్ చేశారా? చేశాను మా అడ్వకేట్ ద్వారా చేశాను. మరి ఈ కేసు ఇది ఎప్పుడైంది ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం కానీ కోర్టుకు మూవ్ అవటం కానీ ఏమైనా అప్డేట్? అది పోలీసు వారు చెప్పాలండి, మనకు తెలియదు అయితే అసలు. ఓకే, ఇక్కడ మరి ఈ మోహన్ రావు గారిని మీ దాంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్టేషన్ కి పిలిపించడం కానీ వాళ్ళతో మాట్లాడటం ఇనిషియల్ గా చేస్తున్నారండి. వాళ్ళ ఫాదర్ గారిని పిలిపించటము, తర్వాత ఇప్పుడు రీసెంట్ గా నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళ మదర్ వీళ్ళ మదర్ పేరు మీద ఉన్నాయని వచ్చింది కదండి డైరెక్టర్స్. నేను వెళ్ళినప్పుడు ఎవరైతే మనిషి నాకు కనబడతారో వాళ్ళతోనే నేను అనుకుంటాను, కానీ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఇదంతా జరుగుతున్న తర్వాత పోలీసు వాళ్ళు వాళ్ళని కూడా ఎంక్వైరీకి పిలుస్తానని చెప్పారు. అంటే డైరెక్టర్స్ గా ఉన్న నందన గారి మదర్ ని, మధుకర్ గారి మదర్ ని. అవునండి. ఓకే, అసలు పిలిచారండి మోహన్ రావు గారిని వీళ్ళు ఎవరిని? అసలు పోలీసులు వాళ్ళు పిలిచారా, వాళ్ళు వచ్చారా? స్టార్టింగ్ అప్పుడే ఒక 2 సార్లు వచ్చారండి. ఓకే, 2 సార్లు వచ్చారు, నా ముందు కూర్చోబెట్టి మాట్లాడి ఇది సెటిల్ చేసుకోండి సార్ అని కూడా చెప్పారు. క్లియర్ గా వాళ్ళకి అర్థమైంది
ప్రూఫ్లు అన్ని ఇచ్చేసరికి మొత్తం అర్థమైంది, కానీ ప్రెషర్ వల్ల ఆగిపోయింది. ఓకే. వాళ్ళ నందన గారు వాళ్ళ లాయర్ అంటే మీకు ఎంతవరకు ఐడియా ఉందో చెప్పండి. నందన గారు వాళ్ళ లాయర్ మాట్లాడుతూ అసలు వీళ్ళు మిడిల్ మ్యానే, వీళ్ళకి కంపెనీస్ లేవు అన్నట్టు చెప్పారు. కానీ బట్ మొన్నోసారి కర్ణాటకలో కేసు ఫైల్ అయింది, ఒక అమ్మాయి ఫైల్ చేశారు. ఆ అమ్మాయి ఇచ్చిన కంపెనీ స్మైల్ కంపెనీ చూస్తే యూకేలో వీళ్ళ పేరు మీద ఉన్నట్టుంది. సో వీళ్ళు దానికి ఇప్పుడు రిజైన్ కూడా చేశారు. దానికి ఆవిడ డైరెక్టర్గా ఉన్నారు, రిజైన్ కూడా చేశారు. ఆ వెబ్సైట్లో అది కనిపిస్తుంది ఇన్ఫర్మేషన్. సో అలా చూసుకుంటే అప్పుడు వీళ్ళు మిడిల్ మ్యాన్ గా మాత్రమే యాక్ట్ చేయలేదు కదా. అసలు అంటే వాళ్ళ లాయర్ గారిని మనం తప్పు పట్టం కాదు, వీళ్ళు ఎట్లా ఇచ్చారో అంటే ఆవిడని కూడా వీళ్ళు తప్పు పట్టించారు. యాక్చువల్ గా డెస్టినీ కన్సల్టెన్సీ పేరు మీద కాసులు ఇచ్చారండి, సిఓఎస్ ఇచ్చారు. డెస్టినీ కన్సల్టెన్సీ డైరెక్ట్ గా కన్సల్టెన్సీ పేరు మీదే ఇచ్చారు. బాధితుల్లో వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది, దాని పేరు మీద కాస్ట్లు ఇచ్చారు. స్మైల్ హెల్త్ కేర్ దాని మీద 2 కాస్ట్లు ఇచ్చారు, ఒకటి కాదు. ఓకే, అది కూడా కర్ణాటకలో 2, బెంగళూరులో. వాళ్ళు ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేస్తున్నారు. వాళ్ళు అక్కడ పోలీసులు ఇక్కడ పోలీసులు కాంటాక్ట్ అయ్యి ఏమేమి పెట్టారు ఏంటి అని మొత్తం డీటెయిల్స్ తీసుకున్నారు. వాళ్ళు కూడా కేసు ఫైల్ అవుతుంది. అండ్ వీళ్ళు మిడిల్ మ్యాన్ అయితే వీళ్ళ పేర్ల మీద ఎట్లా ఇస్తారు సార్, ఈ కంపెనీస్ పేరు మీద? అంటే చెప్పారు కదండి, ఆ లాయర్ గారికి కూడా వీళ్ళు చెప్పడం తప్పు చెప్పారు, ఆ మేడం గారిని కూడా తప్పు పట్టించారు. అది విషయం. మిగతా స్టేట్స్ లో వీళ్ళు అంటే ఇప్పుడు నాకు యాక్చువల్గా ఈ సిస్టమ్ మీద కొద్దిగా ఐడియా ఉంది, అంత ఈజీగా కేసెస్ ఫైల్ చేయరు. మరి మిగతా స్టేట్స్ లో బాధితులు వాళ్ళు ఏం చేస్తున్నారు, మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారా? వాళ్ళు కోర్టుకి అప్రోచ్ అయ్యారు సార్. యాక్చువల్ గా వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు పోలీసులు కొంచెం అంటే వీళ్ళు ఎక్కడ ఉన్నారు, ఓకే గుంటూరు నుంచి ఇప్పుడు గుజరాత్ లో ఉన్నారు, గుజరాత్ వాళ్ళు కోర్టుకి అప్రోచ్ అయ్యారు డైరెక్ట్ గా. అంటే వాళ్ళు కేసు తీసుకోవాలి, పోలీసులు కేసు తీసుకోండి అని చెప్పడానికి డైరెక్ట్ కోర్టు నుంచి వాళ్ళు ఆర్డర్ తెచ్చుకోవడానికి చేసుకుంటున్నారు. ఓకే ఓకే. అదే సార్. మీరు నేను మొన్న ప్రొటెక్షన్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఆఫీస్ కూడా వెళ్ళొచ్చానండి. ఓకే. వెళ్ళి అక్కడ కూడా బాగా సానుకూలంగా స్పందించారు. అక్కడ కూడా మాట్లాడాను, మొత్తం డీటెయిల్స్ అన్ని మెయిల్ ఫార్వర్డ్ చేయమన్నారు. వాళ్ళు ఎక్స్టర్నల్ మినిస్ట్రీని కూడా వాళ్ళ ద్వారా ఫార్వర్డ్ చేపిస్తానని చెప్పారు. ఓకే. మీరు యూకేలో ఇప్పుడు ఇండియాలో ప్రొసీడింగ్స్ ఓకే, యూకేలో ఎలా ప్రొసీడ్ అవుతున్నారు? యూకేలో కావేటి శ్రీనివాస్ గారు రేపు మండే 5 o'clock వస్తారు ఈవినింగ్. ఓకే. సో అక్కడ ఉన్న వాళ్ళంతా అక్కడ ప్రొసీడ్ అవుతున్నారు సార్ కేసెస్. అండ్ అలాగే మేము కేసెస్ ఎవరు సబ్మిట్ చేయలేదనేది అవాస్తవం. మేము ఆల్రెడీ చాలా కంప్లైంట్స్ ఇచ్చాం యూకేలో. అంటే ఇక్కడ ఒక గ్యాప్ ఉందండి. ఏంటంటే మీరు అసలు సబ్మిట్ చేయలేని, యూకేలో రిపోర్ట్ చేయలేని పొజిషన్లో ఉన్నారు. ఎందుకంటే మీరు అలా ఇవ్వటం కూడా తప్పే కాబట్టి డబ్బులు ఇవ్వటం. సో యూకేలో అసలు మీరు రిపోర్ట్ చేయలేరు అన్నది అది ఎంతవరకు ట్రూ ఆర్ ఫాల్స్ అది చెప్తారా కొద్దిగా? మోర్ దాన్ 50 పైన కంప్లైంట్స్ వెళ్ళినాయండి యూకేలో. మోర్ దాన్ 50 పైన వెళ్ళినాయి. ఇది యూకేలో ఒక ఆపర్చునిటీ ఉంటుంది ఏంటంటే ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వకుండా కంప్లైంట్ చేయొచ్చు. ఓకే. సో అలా కూడా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏంటంటే అనానమస్ గా. సో అది అనేది అవాస్తవం అనమాట. జరుగుతున్నాయి, లేకపోతే లాయర్ గారు అక్కడికి రారు కదండి. కంప్లైంట్ అనేది ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే వీళ్ళు పెట్టింది ఎట్లా అంటే రిక్రూట్మెంట్ అండ్ స్టాఫింగ్ అని పెట్టి సర్వీసెస్ అందజేస్తానని చెప్పేసి ఇంత అమౌంట్ అనేది కలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళు చేసింది ఇది. అసలు వీళ్ళకి అమౌంట్ కలెక్ట్ చేయడానికి రైట్ లేదు. సో వీళ్ళు చేసింది ఇండియాలోనూ బిజినెస్లు చేశారు, యూకేలోనూ బిజినెస్ చేశారు, కానీ ఒక్కదానికి కూడా జిఎస్టీలు కానీ ట్యాక్సెస్ కానీ ఏవి కట్టలేదు. మనీ అంతా వీళ్ళ సొంత అకౌంట్ లో వేయించుకున్నారు, ఒక్క దాంట్లో కూడా బిజినెస్ అకౌంట్ లో వేయించుకోలేదు. కొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా చూసానండి, జ్యువెలరీ షాప్ కి పంపించారు డైరెక్ట్ గా, జ్యువెలరీ షాప్స్ కి పంపించారు, కొన్ని అయితేనేమో దీనికి లాజిస్టిక్స్ కి పంపించారు. అంటే వీళ్ళు ఎక్కడ వాడుకోవాలనుకున్నారో అక్కడికి డైరెక్ట్ మనీ, అంటే వీళ్ళే మొత్తం వాడింది, మిడిల్ మ్యాన్ కాదండి వీళ్ళు. వీళ్ళు మిడిల్ మ్యాన్ అనేది తప్పు. డీల్ చేసిన మొత్తం వీళ్ళే, చేసేదంతా వీళ్ళే. మేము ఇప్పటికే వాళ్ళ మీద మాకు ఎటువంటి కక్ష లేదండి. మాకు మా అమౌంట్ వచ్చేసి కొంచెం ఇంట్లో చాలా మంది పూర్ పీపుల్ ఉన్నారు ఇందులో. ఓకే, వాళ్ళ గురించి మేము అదే అంటున్నాం, మాకు ఎటువంటి కక్ష లేదు. అసలు ఆవిడెవరో ఆవిడకి మాకు సంబంధమే లేదు. మేము వాళ్ళ అకౌంట్ లో వేసాం కాబట్టి చెప్తున్నాం నందన గారి గురించి. వాళ్ళ పేరు మీద వాళ్ళ డైరెక్టర్లుగా ఉన్న కంపెనీల మీద ఉన్నాయి కాబట్టి మేము ఆవిడ పేరు ఎత్తుతున్నాం.
ఆవిడ చెప్పినట్టు మా మీద ఇట్లాగా ఎలిగేషన్స్ వేసేసిన మాకు ఎటువంటి కోపం లేదు. మాకు కావాల్సింది మనీ, అమౌంట్, న్యాయం సెటిల్ చేయండి అంతే. బాధితులు రెడీగా ఉన్నారనమాట, మొత్తం అందరూ వచ్చి మాట్లాడటానికి. అంటే మీరు యాజ్ ఎ గ్రూప్ మీ ఒక్కల ఒపీనియనా, ఇది యాజ్ ఎ గ్రూప్ ఒపీనియన్? లేదండి, యాజ్ ఎ గ్రూప్ ఒపీనియన్. మీరు కోరుకునేది ఏంటంటే మీకు మనీ కావాలి అంతే? అవునండి, ఎందుకంటే చాలా పూర్ ఫ్యామిలీ సఫర్ అయిపోతున్నారు అనమాట. ఆటో డ్రైవర్స్ వాళ్ళ ఉన్నారనమాట. అది కాకుండా చాలా మంది ఇప్పుడు దానికి ఇంట్రెస్ట్లు కడుతున్నారు. వాళ్ళ దగ్గర తెచ్చిన అమౌంట్ కి స్టిల్ ఈ రోజు కూడా డబుల్ ఇంట్రెస్ట్లు కడుతున్నారు. సో మళ్ళీ మేము కోర్టుకు వెళ్ళి మాట్లాడుకుని, కోర్టుకు వెళ్తే వస్తాయండి. అది ఎప్పుడు అంటే కనీసం అట్లీస్ట్ 5 years or 10 years లేకపోతే 3 years ఇట్లాగా. కానీ మాకు ఇనిషియల్ గా కొంచెం ఉపశమనం కలగాలంటే ఇదే చేయాలి, అంతకంటే ఏం లేదన్నమాట. అది శిక్షలు అనేవి సెకండరీ, ముందు మీ ఫైనాన్షియల్ ట్రబుల్స్ నుంచి బయటపడటం అండర్స్టాండబుల్ అండి, వెరీ మచ్ అండర్స్టాండబుల్. ఇది మరి ఏమైనా కన్వే చేశారా మీరు ఇప్పటి వరకు వాళ్ళకి? సో కన్వే చేయడానికి మేము ట్రై చేస్తున్నామండి. వాళ్ళైతే ఫోన్స్ కానీ ఏమీ లిఫ్ట్ చేయట్లేదు, ఫస్ట్ నుంచి ఇలాగే ఉంది. మీ ద్వారా ఏదన్నా కన్వే అయితే మాకు అదే హ్యాపీ అండి. ఓకే, నేను చూస్తాను, చెప్తాను, నేను కన్వే చేస్తాను. ఈ డీటెయిల్స్ నేను మీ కన్సెంట్ ఇస్తారా, నేను పెట్టుకోవచ్చా కొద్దిగా? పెట్టుకోండి సార్, పెట్టుకోండి. మీ ద్వారా తెలియజేస్తే నాకు అదే హ్యాపీ. మేమంతా ఎవ్వరు నిజంగా నేను ఎంతో మందితో మాట్లాడాను, ఎవ్వరు కక్షలు లేరండి. వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. మా అమౌంట్ ఎలా రిఫ్లెక్ట్ అయింది, మా ఫ్యామిలీస్ కి ఎలాగ ఇది ప్రాబ్లం అయింది ఫైనాన్షియల్ గా, అది ఎంత స్ట్రగుల్స్ మేము ఇది అవుతున్నాము అని చెప్పి అందరూ ఇదే మాట మాట్లాడుతున్నారు. అందరూ రెడీగానే ఉన్నారు. ఏదో జరిగింది, పొరపాటు జరిగినప్పుడు వచ్చి కూర్చొని మాట్లాడి సెటిల్ చేసేసుకుంటే అంతకంటే హ్యాపీ ఏముంది సార్ ఇద్దరికి. అది మీ ద్వారా అయితే అదే చెప్పాలనుకుంటున్నానండి. నేను కన్వే చేస్తానండి. కానీ వాళ్ళు అసలు ఎక్కడ దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు. అసలు వాళ్ళు యూకేలోనే ఉన్నారు, మరి అది కూడా ఎవరికి ఉన్నారు యూకేలో ఉన్నారండి. మాకు అక్కడ దగ్గర ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. ఓకే, అదే కొంతమంది దుబాయ్ వెళ్ళిపోయారు, అది వెళ్ళిపోయారు అని చెప్తున్నారు. మరి వాళ్ళు కనీసం యూకేలోనే ఉన్నారు. అదే సార్, ఇక్కడ నేను కూడా వాళ్ళ ఫ్యామిలీని కాంటాక్ట్ చేసి మాట్లాడదామని ట్రై చేస్తున్నాను. కానీ నేను అట్లా మాట్లాడలేను కదా సార్. ఒక గ్రూప్ గా ఎవరినైనా మిడిల్ మ్యాన్ అంటే పోలీసులు కానీ లేకపోతే పొలిటికల్ గా కానీ ఏదైనా పర్వాలేదు, వాళ్ళు ఎట్లా అంటే అట్లా మేము వచ్చి మాట్లాడి ఈ ఇష్యూని రిజాల్వ్ చేద్దాం అనుకుంటున్నాం, అంతేనండి. ఇందులో ఇంకొకటి కూడా ఉందండి, పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఉంది అని చెప్పి, అది ఎంతవరకు నిజమండి? ఎంతవరకు అంటే 100% నిజం అండి. నేను ఫేస్ చేశాను కదా సార్, నేను లిటరల్ గా వెళ్ళి వచ్చాను. నేను నేమ్స్ తీయదలుచుకోలేదు. నేను డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వచ్చాను. 2 times మాట్లాడాను నేను. అంటే వాళ్ళు ఏమన్నారు, మీరు కేసు పెట్టద్దు అలా అన్నారా, లేదంటే వాళ్ళు మంచి వాళ్ళు అన్నారా? లేదండి, అప్పుడు పెట్టేశాను నేను, అప్పటికి పెట్టేశాను. కాకపోతే వాళ్ళ ఫాదర్ ఎప్పుడైతే ఎంక్వైరీకి తీసుకొస్తున్నాం ఫోన్లు వస్తున్నాయి. అది ఓకే, మీతో డైరెక్ట్ గా మాట్లాడి ఏమన్నా అన్నారండి? నాతోనే అన్నారండి, డైరెక్ట్ గా మాట్లాడారు. నువ్వే అంటగా తప్పు చేసింది, నువ్వే అంటగా ఇచ్చేసింది, వాళ్ళు మీకు వీసా ఇచ్చారంట కదా, ఇచ్చాక సక్సెస్ అయిందంట కదా, మళ్ళీ వాళ్ళ మీద నువ్వు డబ్బులు కోసం డిమాండ్ చేస్తున్నావా, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నన్నే అన్నారు. మీ వీసా అసలు అంటే యాక్చువల్గా మీ వీసా కూడా కాదు, అది మీ వైఫ్ కి పెట్టిన వీసా ఐ గెస్. అవును, అది అసలు సక్సెస్ అవ్వలేదు కదా, సిఓఎస్ ఫేక్ అని తేలిపోయింది కదా. లేదండి, సిఓఎస్ సక్సెస్ అయింది. కానీ ఎంప్లాయర్ అది నేను ఇవ్వలేదు, నాయి వీళ్ళు హ్యాక్ చేసి ఇచ్చారు అని చెప్పి మెయిల్ పెట్టాడు. అంటే మీరు సిఓఎస్ తీసుకున్నాక వీసా వరకు వెళ్ళారా, లేదంటే డైరెక్ట్ గా సిఓఎస్ వెళ్ళారు? వెళ్తే అక్కడ రిజెక్ట్ అయిందా? వెళ్ళాము, సక్సెస్ అయిపోయింది, యూకే గవర్నమెంట్ ఇచ్చేసింది వీసా. ఓకే ఓకే, అసలు జాయిన్ అవ్వకుండానే తీసేశారు వాళ్ళు. ఓకే, అంటే వీసా రాగానే వాళ్ళకి కూడా నోటిఫికేషన్ వెళ్ళి ఉంటది, వెళ్ళగానే వాళ్ళు తీసేశారు రియాక్ట్ అయ్యి. మేము కాంటాక్ట్ అయ్యాం డైరెక్ట్ గా ఎంప్లాయర్ ని కాంటాక్ట్ అయితే, నేను పాకిస్తాన్ లో ఉన్నానమ్మా, నేను వచ్చిన తర్వాత మాట్లాడుతున్నా, అసలు ఎవరు మీరు అని చెప్పి ఎంప్లాయర్ అడిగాడు. ఇట్లా మధు గారు ఇచ్చారండి, ఇది మమ్మల్ని ఇంటర్వ్యూ ఆయనే చేశారు, మీ కంపెనీ ద్వారా తీసుకుంటున్నారు అని చెప్పి మాట్లాడితే వాళ్ళు ఏమన్నారు, అసలు నేను ఇవ్వలేదమ్మా, నాకు అసలు తెలీదు, నా అన్ని హ్యాక్ అయిపోయినట్టున్నాయి, నేను వెంటనే క్యాన్సిల్ చేస్తున్నా అని చెప్పి క్యాన్సిల్ చేశాడండి. ఈ ఎంప్లాయర్ కన్ఫెషన్ ఏమైనా మీరు ఇక్కడ మన పోలీసులకి ఏమైనా ఇప్పించారండి? ఇప్పించాను. ఇప్పుడు మీకు ఎంప్లాయర్ మీకు వీడియో కాల్ చేసి మాట్లాడమన్నా మీ లైవ్ లోకి వస్తాడు ఎంప్లాయర్.
సో పోలీసులు కూడా వీడియో ఎవిడెన్స్ ఎవిడెన్స్ ఇచ్చారు. ఆయన వీడియో కాల్లో మాట్లాడారు పోలీసులు, ఎంతవరకు నిజం? మాట్లాడారు. ఓకే ఓకే. పోలీసులు ఏమైనా చెప్తున్నారండి, అంటే నెక్స్ట్ ఏం జరిగిద్ది, ఎప్పుడు కోర్టుకి వెళ్తుంది, ఎప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది? వాళ్ళు బయట చెప్పరు కదా సార్. అంటే ఇప్పుడు మనకి సోషల్ మీడియా ప్రెషర్ అన్నది క్రమంగా తగ్గిపోతున్నప్పుడు, అంటే వీళ్ళు రియాక్ట్ అవ్వకుండా అలా తగ్గిపోతుంటే, సో అది కొంచెం మళ్ళీ మీకు ఎంతవరకు న్యాయం జరిగిద్దా అన్నది అదొక టెన్షన్ ఉంటుంది. అవునండి. చాలా మంది మాకు చాలా మద్దతుగా నిలిచారండి. థ్యాంక్ యూ. అసలు మేము విక్టిమ్స్ తరఫున కూడా మాట్లాడి ఒకరోజు చెప్దామని అనుకుంటున్నాం ముందుకు వచ్చి. ఎక్కడెక్కడ నుంచో ఫోన్లు చేసి చాలా సపోర్ట్ చేస్తున్నారు సార్. మీరేం చేస్తారు శివ గారు? నేను చెప్పలేను సార్, ఎందుకంటే ఓకే, మీరు ఇండియాలో జాబా లేదంటే యూకే? లేదు సార్, వేరే చోట వేరే కంట్రీలో జాబ్ చేస్తున్నాను. అయితే దీనికి వచ్చాను. మీరు ఇప్పుడు దీనికోసమే ఆ పని కూడా మానుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచున్నారా? అవునండి. అబ్బా, అది కూడా లాసేగా. అవునండి, అది సార్. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా శివ గారు? మీరు అంటే నేను జస్ట్ ఈ ఆడియో ఏదైనా కొద్దిగా రికార్డ్ చేస్తున్నాను. సో అంటే చాలా మంది అడుగుతున్నారు అసలు ఏ మేజర్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏంటి అని చెప్పి. అంటే ఆవిడ ఎప్పుడైతే ఈ క్వశ్చన్ రైజ్ చేశారో, అంటే ఇట్లాగా ఎవరో అమ్మాయితో మిస్బిహేవ్ చేశారు, అందుకనే యూకే నుంచి పంపించేశారు అందుకే. సో దానికి ఒక క్లారిటీ అన్నది ఇవ్వాలి ఖచ్చితంగా. అండ్ యువర్ టైమ్ లైన్స్ ప్రూవ్స్ ఎవ్రీథింగ్. యాక్చువల్గా అయితే మీరు వచ్చేసింది మరి అంత అదే అది అంత డంబ్ ఎలిగేషన్. అదేనండి, వాళ్ళు పంపించినట్టయితే నేను మళ్ళీ వాళ్ళకి ఎందుకు డబ్బులు కడతాను సార్? ఆన్లైన్ ఎందుకు తీసుకుంటారు? అదే కదా. పోనీ వాళ్ళు చూపించింది, పోనీ వాళ్ళు ఏదో అమ్మాయి వాళ్ళ మనిషి అది ఇది అని అంటున్నారు కదా. పోనీ వాళ్ళు నాతో ఎప్పుడైనా డిస్కషన్ గానీ, ఏదైనా వాట్సాప్ చాట్ గానీ, వీళ్ళ గురించి గానీ ఏదైనా పోనీ వాళ్ళు చూపించమనండి. మీరు ఇలా బిహేవ్ చేశారు అందుకని ఇవ్వట్లేదు, అలా ఏదైనా ఒక చాట్ అని చూపించమని. ఏదైనా పర్వాలేదు. సో మీ మధ్యలో ఎప్పుడు అలాంటి జరగలేదు కాబట్టి ఆ కాన్వర్సేషన్ రాలేదంటారు? రాలేదు. ఇప్పుడు ఊరికి ఒక డంబెల్ నాకు 5 hours జర్నీ అండి యూకేలో. వాళ్ళకి నాకు 5 hours జర్నీ. ఒక్కసారి ఆవిడని కలవలేదు. ఆవిడ నా మీద ఎలిగేషన్స్ అలా చేసేస్తున్నారు. అది సార్. బాధితులు మిగతా వాళ్ళు ఎవరైనా, అంటే ఇంకా మాకు భయం, మేము మా పేర్లు అని చెప్పి రాకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా? సార్ టు బి ఫ్రాంక్, నేను చాలా మందితో మాట్లాడాను. ఓకే, చాలా మంది ఇప్పుడు కూడా కేసు పెట్టని నిరాకరించుకున్నారు. అంటే ఎట్లా అంటే వాళ్ళు ముందుకు రావట్లా. ఎందుకని ముందుకు రావట్లేదంటే మాది పూర్ ఫ్యామిలీస్, వాళ్ళు పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, మేము అవన్నీ భరించలేము, ఇప్పుడు అయ్యింది చాలు, మాకు కావాలంటే మా డీటెయిల్స్ అన్ని నీకు ఇస్తా, నువ్వు మాత్రం మా గురించి చేస్తున్నావు కాబట్టి నేను నీతో కాంటాక్ట్ లో ఉంటాం, కానీ బయటికి అయితే దయచేసి మాకు ఏ మీడియా కానీ వాటికి కానీ ఇవ్వద్దు అని చెప్పి ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు యూకేలో మీరు అందరూ ఇంత బయటకు వచ్చి మాట్లాడటం వల్ల కూడా మీకు ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అక్కడ లాస్ ప్రకారం ఏమైనా అలాంటిది ఏమైనా ఉందా అండి? అక్కడ ఏం ఉండదండి, అక్కడ చాలా వాల్యూ ఇస్తారు హ్యూమన్ రైట్స్. అంటే వీళ్ళు ఇంకా ఇల్లీగల్ గా పోతే మనం ఏం చేయలేము. స్ట్రగుల్ అయితే ఏం లేదు సార్. మేము ఎప్పుడో కేసులు పెట్టాం యూకేలో, అన్ని చేసాం. యూకేలో ఏంటంటే నిదానంగా జరుగుతాయి, బ్యాక్ ఎండ్ లో ప్రాసెస్ జరుగుతుంది. ఈ బ్యాక్ ఎండ్ లో ప్రాసెస్ జరిగేటప్పుడు అది ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది తెలియదు. సడన్ గా చేస్తారు వాళ్ళు ఏది చేసినా. మొత్తం అన్ని నిజమా కాదా అన్ని వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు. చేసుకున్న తర్వాతే అవుతుంది ఇది. అంటే కొంతమంది కామెంట్స్ ఏంటంటే అసలు మీరు కేసులు పెట్టకుండా ఎందుకు ఇక్కడ సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు, కేసులు పెడితే వాటి అంతటా అవుతాయి కదా అంటున్నారు. సరే, ఆ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి నేను ఒక్కటే మాట్లాడుతున్నాను సార్. యూకే నెంబర్ ఒకటి నేను ఇస్తాను, ఓకే, పోలీసులది. దానికే కాల్ చేసి కంప్లైంట్స్ వచ్చినాయా రాలేదా అనేది కనుక్కోమనండి. దట్స్ ఇట్. క్లారిటీ వస్తుంది. కంప్లైంట్స్ వచ్చినాయా రాలేదా అనేది కనుక్కోమనండి చాలు. అదండి, కామెంట్ పెట్టే వాళ్ళకి అంటే వాళ్ళ సిచ్యువేషన్ లో లేరు కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లా. బట్ ఇక్కడ మీ కేసు డిసెంబర్ నవంబర్ లో పెట్టిన మూమెంట్ అయితే మాత్రం ఈ మధ్య రావటమే కదా ఈ సోషల్ మీడియా. అవునండి 100% మూవ్మెంట్ అనేది ఎప్పుడైతే సోషల్ మీడియాలో వచ్చిందో అప్పుడు మాత్రమే ఇదైంది. బ్యాక్ ఎండ్ లో మేబీ వాళ్ళు ప్రాసెస్ చేసి ఉండొచ్చు, అది నాకు ఐడియా లేదు. వాళ్ళు నేనైతే తప్పు పట్టలేను పోలీసు వాళ్ళని. వెరీ ట్రూ. అది సార్. కానీ వచ్చింది లుకౌట్ నోటీసుల దాకా వెళ్ళింది అంటే ఇది కేవలం దీనివల్ల. ఓకే ఓకే, అది సార్.
ఓకే. సో ఫైనల్గా మీరు వాళ్ళ నుంచి కోరుకునేది ఏంటంటే ముందు ఫైనాన్షియల్గా మీరు ఏదైతే స్ట్రగుల్ అయ్యారో దాన్ని సెటిల్ చేస్తే అదే అవునండి. అంత అది చాలు అనుకుంటున్నారు. మేము కేసులన్నీ బ్యాక్ తీసుకుంటాం సార్. ఏవైతే వేసామో లేదు మిడిల్ మ్యాన్ వల్ల పొరపాటు జరిగిందని మేమే ఒప్పుకొని మేమే అన్ని వాళ్ళకు ప్రాబ్లం లేకుండా అది ఫైనల్ గా సెటిల్ చేసుకోమని చెప్తున్నాం అంతేనండి. అంతకంటే ఏం లేదు. మీ ద్వారా తెలియజేద్దాము అనుకున్నాం కూడా ఇదే. మాకు మేము మొత్తం అందరితోనూ నేను మాట్లాడే చెప్తున్నానండి. మీ గ్రూప్ అంటే ఎవరైతే మిమ్మల్ని అప్రోచ్ అయ్యారో వాళ్ళ తరపున? అవునండి. మాకు ఎటువంటి కక్షలు లేవు, ఏమీ లేవు. ఓకే. అది సార్. ఎంతండి? ఒక 15 to 15 crores ఉంటుందా? అవును సార్, అంతే. ఇందులో అంటే యాక్చువల్గా ఇంకోటి కూడా ఉంది శివ గారు. ఇందులో మీరు కట్టిన అమౌంట్ కాక మీరు యూకే గవర్నమెంట్కి కట్టింది అది మీ... అవును సార్. ఇప్పుడు వీళ్ళు ఫేక్ అనేది వేసినప్పుడు అంటే చాలా మంది కొంతమందికి ఎడిట్ చేసి ఇచ్చారు. అలా ఇచ్చినప్పుడు వాళ్ళకి తెలియక గవర్నమెంట్ కి 5 lakhs కట్టారు. 3 lakhs కట్టిన వాళ్ళు ఉన్నారు. 5 lakhs అంటే ఇన్సైడ్ యూకే అయితే 3 lakhs దాకా అయిపోతుంది. అవుట్ సైడ్ యూకే అయితే 5 lakhs పైన అవుతుంది. సో ఆ ఖర్చులు కూడా ఉన్నాయి. కానీ బాధితులు అయితే ఎవరు ఆ ఖర్చులు యాడ్ చేయట్లేదు. ఉన్నాయి ఉన్నట్టు ఇవ్వండి. చిన్న వయసు చాలా మంది వాళ్ళు మనీ అనేది కోల్పోయి ఇంత చిన్న వయసులో ఎట్లా అంటే సమాజంలో ఇది మాకు మళ్ళీ మేము తప్పు దోవ పట్టేటట్టు చేస్తున్నాయి. ఎట్లా అంటే ఆ డబ్బులు సంపాదించడానికి మేము ఏదో ఒకటి చేయటం ఇలాగ వస్తున్నాయి అనమాట. ఇది చాలా ఇంపాక్ట్ అవుతుందండి. చాలా చాలా ఇంపాక్ట్ అవుతుంది మా ఫ్యామిలీస్ మీద, మా మీద మెంటల్ గాను లేక ఫిజికల్ గాను చాలా ఇదవుతుంది అనమాట. ఇప్పుడు ఆ మనీ సంపాదించడానికి డబుల్ వర్క్స్ చేస్తున్నారు చాలా మంది. అదే నేను ఒకరితో మాట్లాడాను. పాపం వాళ్ళు ఇంట్రెస్ట్, వాళ్ళకి కనీసం ఆస్తులు కూడా లేవంట. ఇంట్రెస్ట్ కట్టడానికే చాలా ఇక్కడ యూకేలో సంపాదిస్తూ ఇంట్రెస్ట్ కడుతూ అసలు మరీ దారుణంగా ఉంది పరిస్థితి అని చెప్పారు. అదంటే కొంచెం అసలు ఏడుపు వచ్చేసింది అది చెప్తే. అదేంటంటే అయితే మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి పరిస్థితులు. అందుకే ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడారు కానీ చాలా మంది. లేకపోతే అసలు ఇది చాలా చిన్న అమౌంట్ అయితే ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా కాదు సార్. లైఫ్ లో ఇంపాక్ట్ చేస్తున్నాయి. ఒక మనిషి 30 lakhs సంపాదించారంటే ఎంత శాలరీ వచ్చి ఎప్పుడు చేయాలి? అది పరిస్థితి. ఓకే. ఇంకేమైనా ఉన్నాయా శివ గారు? ఏమైనా చెప్పాల్సిన? అదే సార్, మొత్తం నేను ఏదైతే చెప్పాలనుకున్నానో మొత్తం మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. కొంచెం మీరు మా వాయిస్ అనేది కొంచెం వినిపించి వాళ్ళ దాకా రీచ్ అయితే మాకు అదే హ్యాపీ అండి. వాళ్ళు కనుక వచ్చి మాట్లాడి చేసుకుంటే. సో విన్నారు కదా, ఆయన ఎంత కష్టపడి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. వెనకాల ఎంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఆ ఇంటర్ఫియరెన్స్ ఉంది. దాన్ని అన్నిటి తట్టుకొని ఆయన అలంచున్నారు. ఆయన కూడా వర్క్ చేసుకుంటున్నారు, వేరే కంట్రీలో వర్క్ చేసుకుంటున్నారు. అవన్నీ ఆపుకొని ఇక్కడ నుంచున్నారు. చాలామంది బాధితులు డిఫరెంట్ ప్లేసుల్లో ఉన్నారు. ఆయన యాజ్ ఎ లీడర్గా ముందుకొచ్చి వాళ్ళందరి తరపున పోరాడుతున్నారు, మాట్లాడుతున్నారు. పెద్ద డేంజర్ జోన్లో ఉన్నారు ఆయన. ఇది చాలా సింపుల్ ఇష్యూ, నార్మల్ ఇది కాదు. ఇది చాలా పెద్ద సాక్రిఫైస్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎంతోమందిని రిప్రజెంట్ చేస్తూ ఆయన నుంచున్నారు. ఆయన మీద వచ్చిన ఎలిగేషన్స్ కూడా ఆయన లాజికల్గా చాలా బాగా చెప్పారు. వాళ్ళ దగ్గర ఆయన పని చేయాల ఆ ఫోటోలు వీడియోలు తీయడానికి. ఒకవేళ తీయాలి అంటే ఆయన అసలు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత వీళ్ళు యూకే వీసా పెట్టి ఈయన ఎప్పుడైతే అక్కడ వీసా అయిపోయిన తర్వాత ఇండియాకి వచ్చారు. ఇండియాకి వచ్చిన తర్వాత అది వాళ్ళ వైఫ్ కోసం వీసా పెట్టారు. ఈయన కోసం కూడా కాదు, వైఫ్ కోసం వీసా పెడితే ఒకవేళ ఈయన అక్కడ ఏదైనా తప్పు చేస్తే వీళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? చేయకూడదు కదా. అది జరిగింది 1 సంవత్సరం. యూకే వీసా పెట్టింది 1 సంవత్సరం. వీళ్ళు ఫేక్ వీసా ఇవ్వటం వల్ల, ఫేక్ ఈ స్పాన్సర్షిప్లు ఇవ్వటం వల్ల, ఆ స్పాన్సర్షిప్ ఇచ్చిన కంపెనీ అతనే లేదు అసలు మేమీ లేదు అని చెప్పి ఆయన చెప్పడం వల్ల, ఆయన వీడియో ప్రూఫ్ సాక్ష్యం ఇవ్వటం, అది పోలీసుల దగ్గర కూడా ఉండటం, ఇవన్నీ చూస్తుంటే చాలా ఈజీగా తెలుస్తుంది. క్లియర్ కట్గా అర్థమవుతుంది ఎంతమంది బాధితులు ఉన్నారో చెప్పారు. టోటల్ అమౌంట్ ఎంతో చెప్పారు, 15 crores. వాళ్ళు కోరుకుంటుంది ఒకటే, మ్యాటరు సెటిల్ చేసుకుందాం అని చెప్పి. ఇది నాకైతే మాత్రం చాలా బెటర్ సొల్యూషన్గా అనిపించింది. మీరు ఎవరైనా ఒకవేళ వేరే సొల్యూషన్స్ ఉంటే చెప్పండి. ఎందుకంటే చాలామంది వడ్డీలు కట్టుకుంటున్నారు. వీళ్ళకి శిక్ష పడటం ఇదంతా వాళ్ళకి సెకండరీ ఇష్యూ. ముందు వాళ్ళు ఫైనాన్షియల్గా ఏదైతే గోత్రు చేస్తున్నారో అందులోంచి వాళ్ళు బయటపడాలనుకుంటున్నారు. నాకు అది కరెక్ట్ అనిపిస్తుంది. నన్ను నందన గారు బ్లాక్ చేశారు. లేదంటే నేను ఆవిడకి పర్సనల్గా మెసేజ్ చేసి చెప్పేవాడిని. ఎవరైనా నందన గారి ఫ్యాన్స్ లేదంటే వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి, వాళ్ళకి ఈ విషయాన్ని చేరవండి. ఎందుకంటే రేపన్న రోజు ఎల్లుండన్న రోజు నందన మధుకర్ గారు వాళ్ళ ఫాదర్ని పోలీస్ స్టేషన్ తీసుకొస్తారు. ఇక్కడ వాళ్ళ ఇద్దరు
ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో డైరెక్టర్స్గా పేర్లు బయటకు వచ్చినాయో నందన గారి మదరు, నెక్స్ట్ మధుకర్ గారి మదరు, వాళ్ళిద్దరిని కూడా స్టేషన్లో ఇప్పుడు అందులో యాడ్ చేశారంట, వాళ్ళిద్దరిని తీసుకొస్తారు. అవన్నీ అవసరమా? అంత దూరం వెళ్ళటం అవసరమా? పాపం వాళ్ళు పెద్దోళ్ళు. ఇప్పుడు వాళ్ళు అన్నీ చూసేసి అంతా చేసి ఇప్పుడు వాళ్ళు రెస్ట్ తీసుకునే సమయం. అలాంటి టైంలో వాళ్ళని ఇబ్బంది పెట్టడం అవసరమా? కాదు కదా. ఏం సాధిస్తారు చెప్పండి. నందన గారు చెప్పండి, ఇది సెటిల్ చేసుకుందాం అని చెప్పండి. ఒకవేళ నన్ను ఇటు సైడ్ మాట్లాడమన్నా నాకు ఓకే, బట్ నేను చిన్నపిల్లోని అని అనుకుంటే వేరే పెద్దోళ్ళని ఎవరినైనా కూర్చోబెట్టినా సరే మీరు అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్ చేసుకుంటా అంటే సెటిల్ చేసుకొని వాళ్ళు ఎంతైతే నష్టపోయారో అంత ఇచ్చి, వాళ్ళు ఎక్స్ట్రా టూ మచ్గా కూడా ఏం అడగట్లా, వాళ్ళు నష్టపోయిన దానికి మీరు ఏదైనా ఎక్స్ట్రా వేసేస్తానంటే ఎంతో కొంత వేసిచ్చి ఆ అమౌంట్ని వేసి ఇచ్చేసిన తర్వాత సెటిల్ చేసుకుంటే అందరికీ బాగుంటుంది. వాళ్ళు మనశ్శాంతి లేకుండా ఉన్నారు, మీరు మనశ్శాంతి లేకుండా ఉన్నారు. ఇక్కడ వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతానే ఉన్నాయి. ఇది ఎప్పటికీ ఆగేలా లేదు. మీరు ఏమైనా ప్రశాంతంగా ఉన్నారా? పోనీ మీరు ప్రశాంతంగా లేరు. పాత వీడియోలు ఏవో కట్ చేసుకుని ఎవరో మీకు సంబంధించిన వాళ్ళు ఎవరో పెట్టుకోవటం కానీ మీరు బయటకు వచ్చి ఒక మాట చెప్పలేకపోతున్నారు. అంటే ఇది ఈ రోజుతో అయిపోయేది కాదు. ఇది నడిచినంత కాలం ఇది నడుస్తూనే ఉంటుంది, మాట్లాడుతూనే ఉంటారు, అండ్ అందరూ ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళు ఒక ఫ్యామిలీ కాదు, ఆ ఫ్యామిలీని బేస్ చేసుకున్న మిగతా కుటుంబ సభ్యులు అందరూ ఎఫెక్ట్ అవుతారు. ఇటు వీళ్ళు కుటుంబ సభ్యులు మొత్తం ఎఫెక్ట్ అయ్యి, ఇన్ని కుటుంబాలు ఎఫెక్ట్ అయ్యి, మీరు ఎఫెక్ట్ అయ్యి ఎందుకు ఇంత? అండ్ నేను ఇంకో పాయింట్ కూడా చెప్తా. ఇది గనక బయటకు వచ్చి సాల్వ్ చేసుకొని సెటిల్ చేసుకుంటే నేను ఈ కాంట్రవర్సీ మీద చేసిన వీడియోలన్నీ కూడా డిలీట్ చేసేస్తాను. నాకు నాకు ఎవరి మీద హేట్రేడ్ లేదబ్బా. నాకు వీళ్ళకి శిక్ష పడటం ఇదంతా వీళ్ళు మాట్లాడిన తర్వాత కూడా వీళ్ళ బాధ కరెక్ట్ అనిపిస్తుంది. ముందు వీళ్ళకి ఆ ఫైనాన్షియల్ బర్డెన్ అనేది తీరిపోవాలి. దానికోసం కావాలంటే నేను తీసేస్తా. నాకు తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా, తీసేయండి, ప్రైవేట్ చేసేయండి అని చెప్పి, అట్లీస్ట్ డిలీట్ చేయకుండా ప్రైవేట్ చేసేయండి అని చెప్పి. అండ్ ఇంకోసారి ఇలా జరగకుండా, ఆ సెటిల్మెంట్తో పాటు ఇంకోసారి ఇలా జరగకుండా వాళ్ళ దగ్గర హామీ తీసుకుందాం. జరిగితే మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది ఆబ్వియస్గా. జరగకుండా ఒక హామీ ఇవ్వటం, జరిగిన దానికి ఆ నష్టపరిహారం చెల్లించడం, వాళ్ళు కోల్పోయింది వాళ్ళకి తిరిగి ఇవ్వటం, మీకు కరెక్ట్ అనిపిస్తే ఇంకొంచెం ఎక్కువ వాళ్ళు ఇప్పటివరకు కట్టుకున్న ఇంట్రెస్ట్లు కానీ వాళ్ళు యూకేకి కట్టుకున్న డబ్బులు కూడా ఉన్నాయి, యూకే గవర్నమెంట్ కట్టుకున్న డబ్బులు కూడా ఉన్నాయి, అవి కూడా అందులో కలపలా, అయిన కలిపితే ఇంకెక్కువ అవుతాయి. సో మీరే పెద్ద మనసు చేసుకొని కొంచెం ఇస్తే, వాళ్ళు తీసుకున్న డబ్బులు ఇస్తే వాళ్ళు కూడా సెటిల్ చేసుకొని కేసులు వెనక్కి తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇంతకన్నా పెద్ద సొల్యూషన్ నాకైతే కనిపించలేదు మా. ఎందుకంటే నాకు జ్యుడిషియరీ మీద నమ్మకం ఉంది, అన్నిటి మీద నమ్మకం ఉంది, బట్ ఇట్ విల్ టేక్ లాంగ్ ప్రాసెస్. అండ్ ఒకవేళ యూకేలో కూడా ఇది లాంగ్ ప్రాసెస్ తీసుకున్నా డ్యామేజ్ చాలా భారీగా ఉంటుంది, ఊహించినటువంటి డ్యామేజ్. ఒకవేళ డ్యామేజ్ వాళ్ళకి యూకే సిటిజన్షిప్ క్యాన్సిల్ చేయడం ఇవన్నీ పక్కన పెట్టినా నెక్స్ట్ ఉన్న పీపుల్ కూడా, నేను వాళ్ళ పేర్లు తీసుకోవాలనుకోవట్లే, వాళ్ళ తర్వాత ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళ స్కూల్స్లో కానీ ఎక్కడ కానీ వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. వీళ్ళకి అది అర్థం కావట్లేదు. ఒక ఎలిగేషన్ వస్తే అది ఎంత కదిలిస్తుంది అన్నది వీళ్ళకి తెలియట్లా, అది గోత్రైనలుగా తెలుస్తుంది. సో ఇదైతే నాకు ఒక ప్రాపర్ సొల్యూషన్లా అనిపిస్తుంది. ఒక అడుగు ముందుకేసి పెద్ద మనసు చేసుకొని, చిన్న మనసు చేసుకొని, ఏదైతే ఒక మనసు చేసుకొని ముందుకు వచ్చి వాళ్ళతో కూర్చొని రెండు వైపులా మధ్యలో ఎవరైనా మధ్యవర్తిని పెట్టి ఈ లోపల బేసిక్ డిస్కషన్స్ ఏమైనా ఉంటే ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్. నన్ను అన్బ్లాక్ చేసి నాకు ఏదైనా చెప్పినా, మీరు ఏం చేయాలనుకుంటున్నారు నాకు చెప్పినా, నేను శివగారితో మాట్లాడతాను, సో ఆయన నాతో మాట్లాడతారు, అది కన్వే చేస్తాం. దాని తర్వాత మీరు పెద్ద మనుషుల దగ్గర కూర్చొని మధ్యలో పొలిటీషియన్ని కూర్చోబెడతారా, పోలీసులను కూర్చోబెడతారా, లాయర్స్ని కూర్చోబెడతారా, కూర్చోబెట్టి సాల్వ్ చేసుకొని మొత్తానికి దీన్ని ఎండ్ చేసుకుంటే అందరికీ ఒక పీస్ అనేది వస్తుంది. ఫస్ట్ ముందు ఇరువైపులా సోషల్ మీడియాలో ఈ స్ట్రగుల్ అన్నది ఆగుతుంది, నెమ్మదిగా తగ్గిద్ది, నెమ్మదిగా కాలక్రమంలో కలిసిపోతుంది. లేదంటే ఇది ఉన్నంత కాలం జరుగుతూనే ఉంటుంది. మీరు వీడియో పెట్టినా సరే కింద అలాంటి కామెంట్స్ వస్తే మీరు కూర్చొని ఇంకా రోజంతా కూర్చొని ఎలా అయితే ఎవ్రీ మినిట్ మీరు డిలీట్ చేసుకుంటున్నారో అలాగే కూర్చొని డిలీట్ చేసుకోవాల్సిన నెసెసిటీస్ ఉంటాయి. అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంత దూరం తెచ్చుకోకండి దయచేసి, వద్దు. దానివల్ల ఎవరికి మనశ్శాంతి లేకుండా ఎందుకు. సో అది నేను చెప్పాలనుకుంటుంది. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఎవరి ఒపీనియన్ ఆల్సో మ్యాటర్స్. ఎస్, మీలో కొంతమంది కనిపిస్తుంది, లేదు వాళ్ళకి శిక్ష పడాలని అనిపిస్తుంది, కానీ మీరు బాధితుల సైడ్ నుంచి ఆలోచించండి. అక్కడ నుంచి మీరు ఒక బాధితుడిగా ఉంటే మీరేం కోరుకుంటారు అన్నది ఆలోచించండి. మీరు కొంత అమౌంట్, ఒక 20 lakhs 30 lakhs, కొంతమంది 60 lakhs 1 crore ఇచ్చామనుకుంటున్నారు. అలా మీరు అందులో అమౌంట్ అప్పు తీసుకొని వస్తే మీరు అక్కడ నుంచి ఏం కోరుకుంటున్నారు అన్నది ఆలోచించి ఖచ్చితంగా ఆ షూస్లో ఉండి ఆలోచించి కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, సో దట్ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. నందన గారి ఫ్యాన్స్ కానీ, నందన గారి రిలేటివ్స్ కానీ ఎవరైనా చూస్తే ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి, విషయాన్ని వాళ్ళకి తెలియజేయండి, వాళ్ళ ఈ విషయంతో రెడీగా ఉన్నారని చెప్పి తెలియజేయండి, సో దట్ ఒక లాజికల్ ఎండింగ్ ఇద్దాం.
నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ వ్యూస్.